అప్పు 2020 నుంచి 23 వరకు 2 సంవత్సరాలు నేను బోర్డు 21 నుంచి 23 వరకు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు దాదాపు 300 టెంపుల్ మనం ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. 300 టెంపుల్కు దాదాపు నా కాన్సెన్స్లో 59, అదేవిధంగా ధరంపూర్లో 12, జగిత్యాలలో 9, మంచిర్యాల కూడా 2, అదేవిధంగా ఖానాపూర్ ఒక 3, వేములవాడ ఒక 5, సిద్దిపేట ఒక 4, దాదాపు 94 మొదటి దఫాలో మంజూరు చేయడం జరిగింది. జగిత్యాలలో దాదాపు 9 మంజూరు చేయడం జరిగింది. ఎందుకు అవసరం లేదు, 9 మందిరాల కోసం 10 లక్షల రూపాయలు 3 దఫాలుగా. అప్పుడే నేను ఉన్నప్పుడే అకౌంట్ ఓపెన్ చేయించి మన స్టేట్ కూడా ట్రాన్స్ఫర్ చేయించిన 5,70,00,000 మొదటి దఫాల మనం డబ్బులు కూడా మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి తిరుపతి దేవస్థానం బోర్డు అప్పుడున్న సుబ్బారెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా దాదాపు 6 నెలలు గడిచిపోతున్నది. 7వ నెల స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు 8వ నెల స్టార్ట్ అవుతున్నది. ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, మా దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ మేము చేపిస్తామంటే మేము చేపిస్తాం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఇక మేము రాగానే మొదలు పెడుతున్నామని చెప్పాను, కానీ ఇప్పటికీ సీజన్ అయిపోతున్నది. ఇప్పుడు పెట్టాలి, ఇప్పుడు నవంబర్లో చెరుకు పెట్టాలి. అంటే ఫ్యాక్టరీ స్టార్ట్ అయితేనే చెరుకు పెట్టచ్చు. అటువంటి దానికి జోలీ లేదు, జప్తి లేదు. ఇప్పటికి కూడా షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక్కనాడు కూడా దాని మీద లేదు. ఏది ఉన్న వాళ్ళ ఆలోచన అంతా ఎవరిని పార్టీలు మార్పు చేద్దాం, ఏ పార్టీ నుంచి తీసుకుందాం, ఎవరిని భయభ్రాంతులను చేద్దాం, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం పార్టీలు తీసుకునే తప్ప ఒక్కనాడు కూడా ప్రేమతో ఎవరు పోతలేరు. ఇప్పుడు నిన్న నా దగ్గర మున్సిపల్ వేయింది, మొన్న ఇక్కడ ఎమ్మెల్యే వేయండు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ సొంత పనుల కోసమే, కానీ ఎవరు కూడా ప్రేమతో పోతలేరు. అటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో రోజులు ఉండదు ఇది, ఎందుకంటే భక్తితో పోయిన వాళ్ళు పార్టీలు ఇమ్మడలేరు, ఉండలేరు. కానీ ఇప్పుడు అవసరాల కోసం పోతున్నారు కనుక వాళ్ళ అవసరాలు లేని తర్వాత వాళ్ళు ఎప్పటికీ తయారవుతారు. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకటే నేను కోరుకుంటున్నా, ఆనాడు ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినాడు, ఒకడు బయలుదేరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. దాదాపు 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రం సాధించాడు. ఎవరో పోయినంత మాత్రాన ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. పార్టీ తప్పగా నూతనంగా ఉత్తేజమైన యువకులను తీసుకొస్తాం, బాగా యూత్ బాగా తీసుకొచ్చి తప్పగా పార్టీని ముందుకు తీసుకుపోతాం, పార్టీని అభివృద్ధి చేస్తాం. తప్పగా జరుగుతుంది. అది ఎన్నో రోజులు ఉన్నది. ఎన్నో చూసాం మేము రాజకీయాలలో, ఎంతమంది ఈ పార్టీకి ఆ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మన టీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా పార్టీగానే ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మేము బలపరుస్తాం, బలం చేస్తాం. మేము అందరం కూడా తప్పక మా మాజీ మంత్రి గారు ఈశ్వర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత్ గారు, పార్టీ జనరల్ సెక్రటరీ బాపిరెడ్డి గారు, అందరం కలిసి పార్టీని ముందరు తీసుకుపోయే కోసం ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పి కార్యకర్తలను నేను అందరు కూడా మనవి చేస్తున్నాను. నిన్న మొన్న ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ కూడా పెద్ద హడావుడి, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం, ఇగో అగో అని ఎక్కడ లేని హడావుడి చేసింది. వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు, ఎక్కడ లేని హామీలు, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాతనన్నా నిజాలు మాట్లాడతారా, చెప్పింది చేస్తారా అని అనుకుంటే ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు. రుణమాఫీ విషయంలో కూడా మరోసారి రైతాంగాన్ని మోసం చేసిరని స్పష్టంగా మనం చెప్పచ్చు. రుణమాఫీ మీరు చెప్పింది ఏంది? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారు. సరే, ప్రభుత్వంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి మీరు ఈ రుణమాఫీని చిత్తశుద్ధితో చేస్తారా అని అనుకుంటే, ఈ రుణమాఫీని ఏ విధంగా డైల్యూట్ చేసి చేసినామని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడుతున్నది మనకు. రుణమాఫీ చేసినామంటే చేసినాం, ఇదివరకే 6 హామీలు మొత్తం అమలు చేసినామని ఎట్లయితే అబద్ధాలు చెప్తున్నారో, రుణమాఫీని కూడా అదే విధంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది నిన్న. దీంట్లో ఒక్కసారి చూసినట్టయితే ఈ రబీలో మనకు చెల్లించాల్సినటువంటి
రైతు భరోసా. దాదాపుగా అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాక దాదాపు ఎగబెట్టినట్టే. తర్వాత ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా ఏదో మొక్కుబడిగా కొద్దిగా మందికి ఇచ్చిండ్రు. దాని తర్వాత 10,000 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రైతు భరోసా పేరిట ఈ సీజన్లో వానాకాలం పంటకి ఇవ్వాల్సినటువంటి దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయలు. మీరు ఇంకా ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. రైతు భరోసా ఒక రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు 15,000 రూపాయలు. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే దాదాపుగా మీరు రైతులకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు, రైతు కూలీల ఊసు కూడా లేదు. అంటే ఎన్ని పచ్చి అబద్ధ మాటలు చెప్పిండ్రో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. దీంట్లో ఈ రైతు భరోసా పేరు మీద ఏవైతే ఈ సీజన్కి ఇవ్వాల్సినటువంటి, జనరల్గా కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ఎప్పుడైతే దుక్కులు దున్నుతారో మళ్ళీ పంట వేసే సమయానికి వెంటనే ఆ డేట్లను గుర్తుపెట్టుకొని తప్పకుండా రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అమలు చేసారు. అది రైతు సోదరులందరికీ తెలుసు. కానీ ఇలా ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపి ఇలా నాట్లు అవుతున్నాయి. ఇప్పటి వరకు దిక్కు లేదు, ఇవి ఇస్తారనేటువంటి గ్యారంటీ లేదు. తర్వాత ఈ డబ్బులు ఆపి దీంట్లో మీరు నిన్న ఇచ్చిన ఎన్ని దాదాపు 40 లక్షల మంది పైచీలకు రైతులు రుణం తీసుకుంటే బ్యాంకులలో మీరు ఇచ్చింది నిన్న 11 లక్షల మందికి. అంటే ఒక వంతు, ఇంకా 3 వంతుల మంది రైతులకు ఈ రుణమాఫీ కావాల్సి ఉన్నది. తర్వాత మీరు ఇచ్చింది కూడా అమౌంట్ చూసినట్టయితే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, ఇప్పుడు ఒక్క సీజన్కు మీరు రైతు భరోసా వేస్తేనే మీరు అన్నట్టుగా 15,000 కోట్లు కావాలి. దాంట్లో నుంచి మిగిలిచ్చినటువంటి పైసలనే మీరు ఇలా రుణమాఫీ చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకొని దానికో 50-100 కోట్ల రూపాయలు పేపర్ యాడ్స్, పెద్ద అట్టహాసం, దానికి సంబరాలు. మరి ఇలా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే, పూర్వ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే అకౌంట్స్ అన్నీ కూడా చూస్తే ఒక 34,000 మంది రైతులకు మాత్రమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేయడం జరిగింది. లక్షలాది మంది రైతులున్న ఒక జిల్లాలో 1% వేసింది మీరు, 1/3. అంటే మిగిలిన లక్షల మంది రైతులు ఇలా అసలు మాకు రుణమాఫీ జరుగుద్దా జరగదా ఒక ఆందోళనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు చిత్తశుద్ధితోటి అసలు ఎంతమంది రైతులున్నారు, ఎంత భూమి ఉన్నది లెక్క పక్కా తీసుకొని చేస్తేనే 2014 నుంచి 18వ సంవత్సరానికి చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో అప్పుడే దాదాపు 16,144 కోట్ల రూపాయలు అయింది. మరి మీరు 6,000 కోట్లు ఏ రకంగా చేస్తారు, ఏ లెక్క ప్రకారం అయిపోయింది? ఈరోజు జూలై 20. మరి ఒక్కటంటే ఒకటి అమలు చేసే వాళ్ళకు ఆ సత్తా లేదు. ఒక ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఎంత భారాన్నైనా భరించి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మరి ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఆపొద్దు, పెన్షన్లు ఇవ్వలేదు, రైతు బంధు అన్న పేరు మార్పు కాబట్టి మార్పులో రైతు భరోసా అని పేరు పెట్టుకున్నారు. ఎక్కడ కూడా మరి ఎగనామం పెట్టే ప్రక్రియ చేస్తున్నారు తప్ప ఎవరికి కూడా లాభం చేసే పరిస్థితిలో ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీన్ని తీవ్రంగా కూడా మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన కూడా వ్యతిరేకిస్తూ, అదేవిధంగా మొన్న జైత్యాల నియోజకవర్గానికి జైత్యాల జిల్లాకు టీటీడీ నుండి 90 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు టీటీడీ బోర్డు మెంబర్గా కేసీఆర్ గారి నాయకత్వంలో వారిని నియమించినప్పుడు దాదాపు 26,000 మందికి పైగా చాలామందికి దర్శనాలు లేపిస్తూ, దర్శనాలే కాకుండా మరి తెలంగాణ ప్రాంతంలో దాంట్లో జగిత్యాల జిల్లాకు మరి
వారు దేవాలయాలకు నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టెంపుల్స్, జైత్యాల టౌన్లో రామ మందిరం, బ్రాహ్మణవాడ, అక్కడ ధ్యాన మందిరం కోసం 10 లక్షల నిధులను మరి కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి కృషితోటే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందే వాళ్ళు బ్రాహ్మణులందరూ వచ్చి కూడా వారిని ఆశీర్వదించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పిపోవడం జరిగింది. మరి రాయకల్ టౌన్ నుంచి కూడా వాళ్ళందరూ సన్మానం చేయడానికి అందరూ కూడా రావడం జరిగింది. ఆంజనేయ స్వామి టెంపుల్కు 10 లక్షల నిధులు, అదేవిధంగా రాయకల్ కొత్తపేట నాగాలయంకు 10 లక్షల నిధులు, అదేవిధంగా అంబర్పేట్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జైత్యాల్ టౌన్ టిఆర్ నగర్లో గుట్టరాజేశ్వర స్వామి టెంపుల్కు 10 లక్షల నిధులు, అదేవిధంగా దరూర్ క్యాంపు కోదండ రామాలయంకు 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. మరి బీరప్ప స్వామి టెంపుల్, మరి ఇక్కడికి ఒగ్గు వాళ్ళందరూ మన అందరూ కూడా యాదవ్స్ అందరూ కూడా మరి పెద్దలు విద్యాసాగరరావు గారిని సన్మానం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ బీరప్ప టెంపుల్కి 10 లక్షల నిధులు, అదేవిధంగా తిప్పనపేట హనుమాన్ టెంపుల్ కూడా 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగరావుపేట టెంపుల్కు కూడా 10 లక్షల రూపాయల నిధులు. మొత్తం జైత్యాల కాన్స్టిట్యున్సీకి 9 టెంపుల్స్కి 90 లక్షల నిధులను మరి ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలందరూ కూడా మానసికంగా ప్రశాంతతగా ఉండే విధంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభం కలగాలని చెప్పేసి కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు మన జైత్యాల నియోజకవర్గానికి మరి వారు తీసుకొచ్చిన నిధులు కృషి చేస్తే రావడం జరిగింది. మరి మా అందరి పక్షాన జైత్యాల నియోజకవర్గం నుండి మా అందరి పక్షాన కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.